గత 10 సంవత్సరాలు రాష్ట్రానికి కేసీఆర్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించారని వెల్దుర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, కొప్పులపల్లి సొసైటీ డైరెక్టర్ రమేష్ చందర్ గుప్తా అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 12 మంది సర్పంచ్లను ఈ సందర్భంగా వారు సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను సర్పంచులుగా గెలిపించాలని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్దుర్తి మండలంలో మా టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీతో 12 గ్రామ పంచాయతీలు మా వెల్దుర్తి గ్రామ ప్రజలందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. మా చేసిన అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధులకు అందరూ ప్రజలు ఆకర్షిస్తాయి. మా మండలంలో సర్పంచులు ఏకగ్రాటిగా 12 మంది గెలిపించినందుకు మండల ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పటి నుంచి మాకు బరువు పెరిగినది. అందరం కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా సకాలంలో సేవలు చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఇప్పటికి మాకు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ టీఆర్ఎస్ ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ నుంచి మా బరువు బాధ్యతలు పెరిగినాయి. మా ఉప్పులింగాపులో ఇంతకుముందు మేము సర్పంచ్ చేసి మళ్ళీ కూడా ఈ రెండోసారి కూడా గెలిపించినందుకు వాళ్ళకి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మండలంలో మేము చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి చేసి గెలిపించిండు. ఇంకా ఇప్పటి నుంచి కూడా మేము అందరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలు చేస్తామని చెప్తున్నాం. మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో నర్సాపూర్ తాలూకాలోని అఖండ మెజార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సాధించింది కాబట్టి మా మండలంలో ఇట్లా సుమారు 12 గ్రామ పంచాయతీ గెలుచుకొని సునకా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సునకా లక్ష్మారెడ్డి నాయకత్వాన్ని బలపరిచినందుకు